గైస్, సైడ్ వేస్ అండ్ మార్కెట్ మ్యానిపులేషన్ ఎలా జరుగుతుందో ఈ వీడియోలో చూడండి. చిన్న వీడియోలో చెప్తాను మీకు. జస్ట్ ఫాలో వాట్స్ హ్యాపెనింగ్. ఓకే, చూడండి. మార్కెట్ పొద్దున్న మంచి డౌన్ ట్రెండ్లో ఉంది. రైట్, డౌన్ ట్రెండ్ తర్వాత ఇట్ స్టార్టెడ్ గోయింగ్ అప్. సో అందరూ ఏమనుకుంటారు, ఓకే, మంచి స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకొని ఇట్ ఈస్ గోయింగ్ అప్ అనుకుంటారు. అయితే మన రూల్ ఏంటి, ఇదర్ ఇట్ హ్యాస్ టు క్లోజ్ అబౌవ్ దీస్ త్రీ. పైన క్లోజ్ అయ్యాక బ్రేక్అవుట్ వస్తే దెన్ వీల్ లుక్ ఫర్ అప్ సైడ్ ట్రేడ్స్. ఎందుకంటే ట్రెండ్ డౌన్ సైడ్ ఉంది కాబట్టి మనకి అప్ సైడ్ ట్రేడ్ ఎప్పుడు వస్తుంది అంటే 15 మినిట్స్లో ఈ మూడు ఏవైతే ఉన్నాయో, ఫస్ట్ ఆఫ్ ఆల్ 7 EMA పైన ఉండాలి. ఇలా ఉండాలి. 7 EMA పైన, వీవ్యాప్ కింద, దానిపైన 21 EMA ఉండి దానిపైన ఒక 15 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ అయింది అనుకోండి, దట్ ఈస్ వేర్ విల్ ట్రేడ్. మనకి ట్రెండ్ చేంజ్ అయినట్టు. కానీ ఇక్కడ చూడండి ఎలా మ్యాల్కులేట్ చేస్తున్నారో చూడండి. సో దీంట్లో ఏం చేశానంటే నేను సింపుల్గా మీకు ఎప్పుడైతే ఒక హై లో వచ్చింది అనుకోండి, క్రాష్ చార్ట్లో కానీ మెయిన్ చార్ట్లో కానీ జస్ట్ ఒక ఫిబొనాచి పెట్టుకోండి. ఫిబొనాచి ఇక్కడ మీకు ఒక రూల్ తెలవాలండి, గుర్తుపెట్టుకోండి. ఇండెక్స్ చార్ట్లో మార్కెట్ డౌన్ ట్రెండ్ వెళ్ళొచ్చు, అప్ ట్రెండ్ వెళ్ళొచ్చు, ఆర్ సైడ్ వేస్ ఉండొచ్చు, రైట్. కానీ ప్రైస్ చార్ట్లో మనకి అప్ ట్రెండ్ ఉండాలి. పుట్ సైడ్ అయినా సరే, కాల్ సైడ్ అయినా సరే మనం ట్రేడ్ తీసుకోవాలంటే అప్ సైడ్ ట్రెండ్ ఉండాలి. మనకి అప్పుడే పైసలు మిగులుతాయండి. ఇప్పుడు నేను చెప్తాను, చూస్తాను మీకు. చూడండి, మనకి అప్ సైడ్ ట్రేడ్ అంటే ఇగో ఇలా వీవ్యాప్ పైన 21 EMA, దానిపైన 7 EMA ఉండి మార్కెట్ పైకి వెళ్తూ ఉండాలి. కాల్ సైడ్ అయినా సరే, పుట్ సైడ్ అయినా సరే, ఇట్ హ్యాస్ టు ఫాలో దిస్ రూల్. ఎప్పుడు ప్రైస్ చార్ట్లో మార్కెట్ పైనకే వెళ్తుండాలి, కిందకి వెళ్ళే ఛాన్స్ లేదు. కిందకి వెళ్తుందంటే యు ఆర్ లుకింగ్ ఎట్ ది రాంగ్ చార్ట్ ఆర్ యు ఆర్ ఇన్ ద రాంగ్ ట్రెండ్. గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది అయితే ఇప్పుడు ఏం చేశాను నేను, ఇది ఇండెక్స్ పెట్టాను మీకు, ఎందుకంటే ఇది అర్థం అవడానికి. మీరు ట్రేడింగ్ కూడా ఇలానే చేయడం నేర్చుకుంటే ఇట్స్ వెరీ గుడ్ ఫర్ యూ గైస్. చాలా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఏంటి అంటే ఇట్ సైడ్ చూడండి పుట్టు పెట్టుకున్నాను, డౌన్ సైడ్ వెళ్తుంది కాబట్టి. ఇట్ సైడ్ చూడండి కాల్ పెట్టుకున్నాను, డన్. సో నీకు మూడిట్లో ఏం చేశానంటే ఫిబొనాచితోని నేను ఇలా తీసుకున్నాను, లో నుంచి హై దాకా పెట్టుకొని ఏదైతే గోల్డెన్ జోన్ ఉందో దాన్ని మార్క్ చేసి పెట్టుకున్నాను, రైటా. ఓకే, సో గోల్డెన్ జోన్ని మార్క్ చేసి పెట్టుకున్నాను, గోల్డెన్ జోన్ అండ్ ఇది మనకు పనికిరాదు. మన గోల్డెన్ జోన్ పైన ఉంటేనే ట్రెండింగ్ మార్కెట్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ప్రైస్ చార్ట్లో సేమ్ థింగ్ దీంట్లో కూడా అంతే. ఓకే, నెక్స్ట్ సేమ్ థింగ్ ఇలా చేశాను. ఇలా చేసి నేను గోల్డెన్ జోన్ మార్క్ చేసుకున్నాను. ఈ గోల్డెన్ జోన్ ఈజ్ వాట్, దీంట్లో మీకు ఉన్న మార్కెట్ దీంట్లో ఉంది అంటే ట్రేడ్ జరగదు అని. దీని బ్రేక్అవుట్ వస్తేనే మీకు గోల్డెన్ జోన్ పైన క్లోజ్ అయితేనే మార్కెట్ ట్రెండింగ్లో ఉంటుంది. దెన్ దట్ ఈస్ వేర్ ప్రైస్ విల్ ఇంప్రూవ్, పైకి వెళ్తూ ఉంటుంది. యూ విల్ సీ గుడ్ ప్రాఫిట్. ఇప్పుడు సేమ్ థింగ్ దీంట్లో కూడా పెట్టుకుని ఏం చేశానంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక సింపుల్ చేయాలి మీరు. మార్కెట్ మనకి ఇటు సైడ్ ఎప్పుడు అప్ సైడ్ ఉండాలి కాబట్టి మనం ఫిబొనాచి కింద నుంచి పైకి పెట్టుకున్నాం. కానీ ఇప్పుడు చూడండి, ఇండెక్స్లో పొద్దు నుంచి డౌన్ ట్రెండ్ ఉంది. సో పైన 0 పెట్టుకొని కింద ఎక్కడైతే ఇవాళ క్లోజింగ్ ఉందో అక్కడ 100 పెట్టుకున్నాం. ఇక్కడ సింపుల్ ఒక లాజిక్ ఏంటి అంటే 0.3 పైన పోతే గోల్డెన్ జోన్ కాదు, దానిపైన 0.35 పైన క్యాండిల్ క్లోజ్ అయింది అనుకోండి, మీకు యాక్చువల్గా ట్రెండ్ చేంజ్ అయినట్టు. ఆ ట్రెండ్ చేంజ్ అయితే అప్పుడు ఈ కాల్ ప్రైస్ కూడా బాగా పెరుగుతుంది. దాట్ ఈస్ వాట్ ద గోల్డెన్ జోన్ తీసుకున్నాను దీంట్లో కూడా, రైట్. ఇక్కడ చూడండి, ఈ రెండు పార్ట్స్ చూడండి. ఇది 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఉంది. ఈ రెండు పార్ట్స్ చూడండి, ఫ్రమ్ 11:30 11:45 చూడండి. మీకు ఏమనిపించింది, బ్రేక్అవుట్ అయిపోయింది ఇక ఇక్కడి నుంచి వెళ్ళిపోద్ది అని చాలామంది ఇక్కడ కాల్స్లో వచ్చుంటారు, రైట్. అయితే మీరు ఇక్కడ చూడండి, కాల్లో చూడండి, నేను 22,700 కాల్ తీసుకున్నాను. మార్కెట్ ఈజ్ ఎట్ వాట్ 22,890 దగ్గర ఉంది. నేను 22,700 కాల్ చూస్తున్నాను. ఓకే, వద్దు ఇది వద్దు, 22,800లో చూపించండి అంటే రైట్, 22,800 రైట్, ఇది వచ్చిందా. ఇప్పుడు కూడా ఇక్కడ కూడా చూడండి, మీరు హై టు లో తీసుకోవాలి, లో టు హై సార్. సో ఫిబొనాచి టూల్ తీసుకున్నాం,
ఇవాళ లో ఇది, ఇవాళ హై, ఇవాళదే మనకి వేరే ప్రైస్ వద్దాం, ఇవాళ ప్రైస్ చాలు. ఓకే, ఇవాళ ప్రైస్ రైట్. ఇది 22,800 చూస్తున్నాడు, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ కూడా చూడండి, మీకు గోల్డెన్ జోన్ పైనకి వెళ్ళలేదు, మనం ప్రైస్ ఎప్పుడు గోల్డెన్ జోన్ పైన ఉండాలి, గుర్తుపెట్టుకోండి. సో వీఆర్ ఇన్, ఎక్కడ ఉన్నాం చూసారా, ఇంకా బాటంలో ఉన్నాం. అంటే ఇక్కడ బ్రేక్ డౌన్ అయిపోతే కాల్ పుట్టు పెరిగేటట్టు ఉంది ఛాన్స్. సో ఇక్కడ కూడా చూడండి, మీకు వీఆర్ ఇన్ గోల్డెన్ జోన్. అంటే గోల్డెన్ జోన్ ఈజ్ నథింగ్ బట్ నో ట్రేడింగ్ జోన్ అంటే, అది కూడా గుర్తుపెట్టుకోండి. అందరు గోల్డెన్ జోన్ అంటారు, కానీ మీకు సింపుల్గా చెప్పాలంటే దిస్ ఈజ్ నో ట్రేడింగ్ జోన్. ఎప్పుడైనా ప్రైస్ దీనిపైన క్లోజ్ అయితేనే మీకు అప్ సైడ్ ట్రెండ్ వస్తుంది. ఆర్ఎస్ 0.62 పైన క్లోజ్ అయితేనే మీకు అప్ సైడ్ ట్రెండ్ కనిపిస్తుంది. లేదు అంటే ఇది సైడ్ వేస్ జోన్, మీరు ఏమి చేయరు. ఇక్కడ చూడండి, మంచిగా పైకి మనకి వెళ్తున్నట్టుంది, కానీ ప్రైస్ చూడండి అసలు మనకి దీంట్లో ఏమి ఇంక్రీజ్ అవ్వట్లేదు, చూసారా. అండ్ వీఆర్ నాట్ క్లోజింగ్ అబౌవ్. ఇక చూడండి, ఇప్పుడు మీకు ఏమనిపిస్తుంది, చిన్న టైం ఫ్రేమ్లో వీవా పైన 22 ఉంది, 22.7 ఉంది, కానీ ఇక్కడ చూడండి ఇది ఒక 100 EMA, ఇది ఒక రిజెక్షన్ లాగా పనిచేస్తుంది. ఫస్ట్ 0.5 దాటనివ్వాలి, 0.5 దాటాక 0.62. నాకు తెలుసు ఇదంతా పెయిన్ఫుల్గా ఉంటుంది, ఇదంతా మనం వెయిట్ చేయాలా సార్ ఇంత అంటే చేయాల్సి వస్తుందండి. లేకపోతే మీరు ఏమవుతుందంటే, ఇప్పుడు చూడండి ఇక్కడ మీరు ట్రేడ్ తీసుకున్నారు, 11:30కి ట్రేడ్ తీసుకున్నారు, రిపోర్ట్ అయింది. నా ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 12:15 అవుతుంది, 45 మినిట్స్ అవుతుంది. మీకు బ్రేక్అవుట్ ఇప్పుడు వస్తుంది. ఈ బ్రేక్అవుట్ కూడా మీకు డౌటే, ఎందుకంటే చూడండి ఇక్కడ ఇది 100 EMA. సో 100 EMA అంటే 100 5 మినిట్స్ 15 మినిట్స్ 103 మినిట్స్ క్యాండిల్స్ అంటే 300 మినిట్స్ రెసిస్టెన్స్ ఉందన్నమాట. ఇది బ్రేక్ చేయాలంటే ఇగో ఇలా పెద్ద పెద్ద క్యాండిల్స్ అనే బ్రేక్అవుట్ అవ్వాలి. అది అయినట్టే ఫస్ట్ బ్రేక్. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ బ్రేక్అవుట్ ఈజ్ ఆల్వేస్ ఫాల్స్ బ్రేక్అవుట్. సో మీరు ఎప్పుడు పెద్ద 5 మినిట్స్లో చూసుకోండి, 5 మినిట్స్లో బ్రేక్అవుట్ వస్తుందా లేదా, దట్ ఈస్ వాట్ ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, మీకు ఇప్పుడు బ్రేక్అవుట్ వచ్చినట్టే అనుకో, 5 మినిట్స్లో చూడు క్లోజ్ అవుతుంది. క్లోజ్ అయినాక ఇది ఒకసారి రీటెస్ట్ చేసి ఈ 0.5 దాటింది అనుకోండి, యూ కెన్ లుక్ ఫర్ ట్రేడ్ అప్ సైడ్. కానీ ఐ విల్ నాట్ సజెస్ట్, ఎందుకంటే మీకు ఇండెక్స్లో ఇంకా బ్రేక్అవుట్ అవ్వలేదు. దీనిపైన క్యాండిల్ క్లోజ్ అయితేనే మీకు బ్రేక్అవుట్ కన్సిడర్ చేయొచ్చు. బ్రేక్అవుట్ కూడా ఎలా అంటే, మీకు ఇప్పుడు ఒక క్యాండిల్ ఇక్కడ రావాలి, చూడండి మీకు ఏం అవ్వాలంటే, ఇక్కడ చూడండి మీకు బ్రేక్అవుట్ కావాలి అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇప్పుడు ఒక క్యాండిల్ క్లోజ్ కావాలండి. దీనిపైన ఒక 15 మినిట్స్లో క్యాండిల్ క్లోజ్ కావాలి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. ప్లస్ ఈఎంఏ 7 EMA ఇలా దీనిపై బ్రేక్అవుట్ రావాలి. సో ఇలా వెళ్ళాక మార్కెట్ మళ్ళీ ఇక్కడికి వస్తుంది, 7 EMA దగ్గర వచ్చి ఇక్కడ ఒక క్యాండిల్ ఫామ్ అయ్యి దీని బ్రేక్అవుట్ అయింది అనుకోండి, దట్ ఈస్ వెన్ యూ హ్యావ్ టు ట్రేడ్. లేదు అనుకుంటే ఏమవుతుందంటే, మీకు ఇలా ఇచ్చినట్టు ఇచ్చి ఒక్కటేసారి డంప్ చేస్తారండి. డంప్ చేస్తే అందరు ఎస్ఎల్ హిట్ చేయడం. ఇప్పుడు వీళ్ళు ఏం లేదు, సింపుల్గా ఏం చేస్తున్నారు తెలుసా, ఇక్కడ బయర్స్ యాక్టివిటీ ఇక్కడ ఈజ్ అక్యుములేటింగ్ బయర్స్. వీళ్ళందరిది ఎస్ఎల్ ఎక్కడ ఉంటుంది, మ్యాక్సిమం దీని కింద ఉంటుంది. సో వాడు ఏం చేస్తాడంటే కొంతసేపటి తర్వాత హీ మైట్ గెట్ ఎ బిగ్ రెడ్ క్యాండిల్ అండ్ బ్రేక్ దిస్. ఇట్లా 1-2 క్యాండిల్స్లోనే దనాదన పడేయచ్చు మార్కెట్ని. ఇక్కడ ఒక క్యాండిల్ తీసుకొచ్చి దీని కింద తీసుకొచ్చి ఈ మైట్ గో అప్ అగైన్. అంటే వీళ్ళందరూ ఎస్ఎల్ కొట్టినాక వెళ్ళొచ్చు, లేకపోతే ఇక్కడ నుంచి పడితే ఇంకా చాలా ఫాస్ట్గా కింద కొడతాయి. దట్ కెన్ హ్యాపన్. సో అందుకని మీకు ఇవి నేర్చుకోవాలండి, మ్యానిపులేట్ ఎలా చేస్తుంది అని. సో ట్రేడ్స్కి అందుకే మీకు ఒక చిన్న రూల్స్ పెట్టుకోవాలి, ఒక సెట్ ఆఫ్ రూల్స్ ఉండాలి. ఆ రూల్స్ ప్రకారం అయితేనే మీకు క్యాపిటల్ సేవ్ చేయగలుగుతారు. అర్థమైందా? ప్రాఫిట్స్ వస్తాయా లేదా అని తర్వాత విషయం. క్యాపిటల్ సేవింగ్ కావాలంటే యూ హ్యావ్ టు నో వెన్ టు ట్రేడ్ అండ్ వెన్ నాట్ టు ట్రేడ్. దిస్ ఈజ్ ఎ నో ట్రేడింగ్ జోన్ ఇన్ ఎనీ సైడ్, పుట్ సైడ్ ఉండని కాల్ సైడ్ అయినా దెర్ ఈస్ నో ట్రేడింగ్ టు బి డన్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకేనా? సో ఇది అనమాట, ఇదే మీకు చెప్పాలనుకున్నాను. సో సైడ్ వేస్ ఉంటే ఇలా ఉంటుంది మార్కెట్. యూ హ్యావ్ టు రికగ్నైజ్ దిస్. దీన్ని ఎలా మీరు చేయగలుగుతారు అనేది యూ హ్యావ్ టు డిసైడ్. నేను చూసుకున్నది ఏంటంటే ఫిబొనాచి ప్లస్ నా ఈఎంఎస్ రూల్ ప్రకారం నేను ఈ రూల్ పెట్టుకున్నాక
ఎప్పుడైతే నేను ఇది బ్రేక్అవుట్ అయినప్పుడు, బ్రేక్ డౌన్ అయినప్పుడు ట్రేడ్ చేస్తానో ఐ విల్ సీ గుడ్ రిటర్న్స్. ఎందుకంటే మీకు ఇక్కడ లాజిక్ కూడా కనిపిస్తుంది చూడండి. ఇది పడ్డప్పుడు అది కూడా పెరగాల, ఇది పెరగాల, కానీ ఇది ఇంత పడింది, కానీ ఇక్కడ చూడండి ఏం పెరిగింది మీకు. దట్స్ హౌ మ్యానిపులేషన్ ఎస్. సో ఎప్పుడైనా ఈ జోన్లో ఉన్నప్పుడు, నో ట్రేడింగ్ జోన్లో ఉన్నప్పుడు మీకు కాల్ సైడ్ పుట్ సైడ్ ఏం పెరగదండి. అందుకే మీరు ఒక్కోసారి ట్రేడ్ తీసుకొని చాలా ఏంట్రా బాబు గంట అవుతుంది ట్రేడ్ నాకు ప్రాఫిట్ రావట్లేదు అంటే బికాస్ యూ హ్యావ్ టేకెన్ ఎ ట్రేడ్ ఇన్ సైడ్ వేస్ జోన్. ఇది ఒక్కటి మీరు బాగా ప్రాక్టీస్ చేయాలంటే చూడాలి మార్కెట్ని. ఎప్పుడైనా మీరు మార్కెట్ ట్రేడ్ చేసేటప్పుడు ఈ 3 చార్ట్స్ ఉండాలి, లేకపోతే మెయిన్ చార్ట్ ఒక ఫ్రేమ్లో ఉండాలి. కాల్ అండ్ బై, కాల్ అండ్ పుట్ రెండు ఒక ఫ్రేమ్లో ఉండాలి. అప్పుడు దెన్ యూ విల్ రియలైజ్ మెయిన్ చార్ట్లో ఏం జరుగుతుంది, ప్రైస్ చార్ట్లో ఏం జరుగుతుందో చూస్తే దెన్ యూ కెన్ ఈజీలీ ఐడెంటిఫై మనకి ఇక్కడ ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ ఉందా లేదా అని. ఓకేనా, దిస్ ఈజ్ వాట్ ఐ టీచ్. నా ట్రైనింగ్ కోర్స్లో కూడా ఇదే నేను చెప్తాను. ఒక చిన్న ట్రైనింగ్ కోర్స్ పెట్టాను, దాని ఫీజ్ ఇస్ 5,000 3,000, కానీ నేను ఏప్రిల్ మంత్ ఇంట్రడక్టరీ ప్రైస్లో 1,500కే ఇస్తున్నాను. ఓకే, సో ఎవరికన్నా నేను చెప్పింది ఈ లాజిక్ గీజిక్ అంతా మంచిగా అనిపించింది, ఈజీగా అనిపిస్తుంది ఓకే అంటే ఇటువంటి చాలా ఉన్నాయి ఆ కోర్స్లో. అవి ఎక్స్ప్లెయిన్ ఇట్ ఇన్ డీటెయిల్ విత్ లైవ్ ఎగ్జాంపుల్స్. మీకు ఆ కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ ఆ కోర్స్ తీసుకోండి. ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్. ఎవరికి అంటే బిగినర్స్కి, ఎవరైతే కొన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు కన్సిస్టెంట్గా ప్రాఫిట్ చేయలేకపోతున్నారు వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్ అవుతుందండి. చాలా సింపుల్ వేస్లో, సింపుల్ టెక్నిక్లో మీకు చెప్పాను ఎక్కడ ట్రేడ్ తీసుకోవాలి, ఎక్కడ ట్రేడ్ తీసుకోవద్దు. తీసుకుంటే మీరు ఎస్ఎల్ ఎలా పెట్టుకోవాలి, టార్గెట్స్ ఎలా బుక్ చేసుకోవాలి, ఎవ్రీథింగ్ ఈస్ ఇంక్లూడెడ్ ఇన్ దిస్ కోర్స్. సో ట్రై చేయండి. నా కంటెంట్ మీకు నచ్చినట్టయితే జస్ట్ గో అండ్ ఆ కోర్స్ తీసుకోండి. ఇట్స్ లైక్ 1,500 అనుకోవచ్చు. 1,500 ఎందుకు పెట్టాలి, ఆన్లైన్లో చాలా ఉన్నాయంటే ఆన్లైన్లో చాలా ఉంటాయండి, కానీ దే విల్ నాట్ ఎక్స్ప్లెయిన్ యువర్ వాళ్ళ ఏంటి, వాళ్ళ ఏదైతే కోర్ ఉందో స్ట్రాటజీ దే విల్ నాట్ ఎక్స్ప్లెయిన్. వాళ్ళు ఓన్లీ బేసిక్ ఇండెక్స్ చార్ట్లో చూపిస్తారు. ఓకే, మీకు కావాలంటే అడ్వాన్స్ కోర్స్ కావాలంటే కోర్స్ జాయిన్ కానీ, లేకపోతే కోర్స్ కొనుక్కోండి అంటారు. నేను సింపుల్గా లేపట్లేదు, నేను నాకు పెట్టాను. నా కంటెంట్ చూడండి, మీకు నచ్చితే కంటెంట్ ఈజీగా ఉంది. నా ఛానల్ కూడా వెళ్ళండి, ట్రేడ్ విత్ గోపికి వెళ్ళి దాంట్లో చూడండి. మీకు కంటెంట్ మంచిగా అనిపించింది దాంట్లో కూడా, ఓకే ఈజీగా ఉంది, అండర్స్టాండ్ అవుతుంది అంటే దాన్ని గో ఫర్ ఇట్. ఆర్ ఎల్స్ మీకు ఎలా అయినా చాలా రిసోర్సెస్ ఉన్నాయి, యూ కెన్ లుక్ ఫర్ అదర్ సోర్సెస్. ఓకేనా, థ్యాంక్ యూ అండి. మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాం. బాయ్.